వెల్కమ్ టు పెన్ పాయింట్. ఇకపై అడుక్కో అంటూ ఒక హార్ష్ టైటిల్ పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు. ఇలాంటి టైటిల్స్ యూజువల్గా మేము ఎంకరేజ్ చేయం, కానీ ఇవాళ పరిస్థితి చూస్తే మాత్రం అలానే అనిపిస్తుంది. ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల తర్వాత తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఈ రెండు కూడా సూట్ అవ్వలేదు, సెట్ అవ్వలేదు అన్నదే చాలామంది విశ్లేషకులు భావన. అందులో ముఖ్యంగా హిందుత్వాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అన్నది. ఒకటి, ఏదైతే ప్రసాదాన్ని అక్కడ క్యూ లైన్లో ఇస్తున్నారో దాన్ని అడుక్కోవడంతో పోల్చడం అన్నది మొదటి సమస్య అయితే, రెండో సమస్య ఆ విషయం మీద ఎవరైనా హర్ట్ అయితే నేను క్షమాపణలు అడుగుతున్నానని చెప్పడం ఏదైతే ఉందో అది కూడా యాక్సెప్టెడ్ కాదు. మీరు చెప్తున్నట్టుగానే మీకు ప్రతి ఒక్క అంశాన్ని ఇచ్చిన వ్యక్తి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అయితే ఆయన క్యూ లైన్లో కేవలం 10,000 రూపాయలు ఇచ్చి ఒక టికెట్ కొని మీరు రిచ్గా ఫీల్ అయిపోయి ఇచ్చే ప్రసాదాన్ని అడుక్కునే వాళ్ళతో పోల్చడం అన్నదాన్ని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. ఒకసారి ఈ వివాదానికి కారణమైన ఆ బయట ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఆ బయట నుంచే ఈ మొత్తం వివాదం ప్రారంభమైంది కాబట్టి ఒకసారి ఆ బయట చూద్దాం. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 కానీ అడుక్కున్నా కానీ బాగుంది గైస్. 10,000 పెట్టి శ్రీవాణి టికెట్ కొనుక్కుంటేనే మీరు రిచెస్ట్ పీపుల్ అనుకుంటే, అక్కడిచ్చే ప్రసాదాన్ని అడుక్కోవడంతో పోలిస్తే ఆ అడుక్కునే దాని విషయానికి సంబంధించి మొత్తం వివాదం తలెత్తిన తర్వాత మీరు మాట్లాడిన మాటలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్టెడ్ కాదు. ఒకసారి ఆ బయట కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆమె చెప్తున్న మాట, ఆమె వ్యవహరించిన తీరు, వీటిని కూడా ఒకసారి మనము కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఆ బయట చూద్దాం. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంధి శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినరు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేయండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలు అయితే నా నోటి నుంచి, మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి ఆ ఎక్స్ప్లెనేషన్లో కూడా తన ఫాలోవర్స్ గురించి, తన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టిన వీడియోల వల్ల వచ్చే కేసుల గురించి భయపడుతూ చేయట్లేదు, నేను క్షమాపణలు చెప్పట్లేదు అంటూనే ఆమె మాట్లాడిన మాటలు కూడా మరొకసారి మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. ఆ విశ్లేషణలో కూడా గత కొంతకాలంగా నేను నా సోషల్ మీడియాలో, అంటే ఆమె చేసిన సోషల్ మీడియాలో వీడియోలు నిజంగానే దేవుడి గొప్పతనాన్ని ప్రజలకు చెప్పేందుకు చేసిందా, లేకపోతే దాని ద్వారా వచ్చే వ్యూసు, దాని ద్వారా క్రియేట్ అయ్యే బజ్జు, అలాగే దాని నుంచి వచ్చే బిజినెస్, వీడి కోసమే చేసిందా అన్న అనుమానాలు కూడా చాలామందిలో ఉన్నాయి. 7 శనివారాల వ్రతం గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ ఆ వ్రతానికి సంబంధించిన గొప్పతనం గురించి చెప్పారా, లేదంటే మీరు వాటి ద్వారా సంపాదించే డబ్బుల కోసం మీరు ఆ కార్యక్రమాలు చేపట్టారన్న ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే, ఏదైతే రిచెస్ట్ బెగ్గర్స్ అంటూ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలపై నేను ముందుగానే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీరు చెబితే నమ్మరు, వచ్చిన వ్యూస్లో, ఆ కింద వచ్చిన కమెంట్స్లో 99% ఆఫ్ ది కమెంట్స్ అన్నీ కూడా
ఆమె చేసింది తప్పు అనే విధంగానే వచ్చాయి. ఆ సందర్భంలో నేను ఒక డిమాండ్ కూడా చేశాను. ఆ డిమాండ్ ఒకసారి నేను ఇప్పుడు మరొకసారి చూపించాలనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ పెన్ పాయింట్ అన్నది దానికి కనెక్టెడ్గానే ఉంది. ఒకసారి ఆ వీడియో చూద్దాం మనము, నేను ఇంతకుముందు ఏం డిమాండ్ చేశానని. ఆ తర్వాత మళ్ళీ మన షో కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఆ డిమాండ్ ప్లే చేయండి. దేవుడికి సంబంధించి ఆయన మీద పురాణాల్లో రాసిన దాని గురించి కూడా వీళ్ళు సెటైర్లు వేసుకుంటున్నారు. కుబేరుడికి సంబంధించి మాట్లాడుతున్నారు, ప్రసాదాన్ని అడుక్కుంటున్నామనే మాట వాడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యూచర్లో తిరుపతి దర్శనానికి వెళ్లకుండా వీళ్ళను పూర్తి స్థాయిలో నిషేధించాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్కతే కాదు, ఇలా ఎవరైనా సరే తిరుమల పవిత్రతకు భంగం కలిగించే ప్రయత్నం చేసినా, ఇలా వాళ్ళంతటా వాళ్ళే షూట్ చేసి మరి వాటిని సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేసినా సరే వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా టీటీడీలో కాదు అన్ని హిందూ దేవాలయాల్లో కూడా వీళ్ళని ఇవాళ బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్లకు ఆ దైవ దర్శనం దొరకకుండా ఆపాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే వీళ్ళకి తెలివి వస్తుంది. వాళ్ళు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అన్నదా కాదు, శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష చాలా కఠినంగా ఉండాల్సిందే. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఆ తర్వాత క్షమాపణలు చెప్పేసి సింపుల్గా తీసేస్తుంది. టీటీడీని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వెంటనే ఇలాంటి వాళ్లకు దైవ దర్శనం దొరకకుండా నిషేధించాలి. వీళ్ళను ఆ కొండ మీద మనం చూస్తున్నాము. నేను గతంలోనే ఒకే విషయాన్ని గురించి చెప్పాను. ఇలా చాలామంది సోషల్ మీడియాలో వాళ్లకు ఒక పాపులారిటీ రావడం కోసము ఆ ప్రాంతంలోకి వచ్చి రీల్స్ చేయడము, పాటలకి డ్యాన్సులు చేయడము, ఆ తర్వాత వివాదం అయిన తర్వాత క్షమాపణలు చెప్పడం చాలా కామన్గా జరిగిపోతుంది. కాబట్టి ఒక కఠినమైన శిక్ష ఎవరికైనా పడితే ఆ శిక్ష ద్వారా అయినా వాళ్ళకి తెలివి వస్తుంది అన్నది మేబీ అటువైపుగా టీటీడీ ఆలోచిస్తోంది అన్న ఒక సమాచారం వచ్చిన నేపథ్యంలోనే ఇకపైన అడుక్కోమా నువ్వు దేవుడి దర్శనం రావాల్సిన అవసరం లేదు అని టీటీడీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి దానిపైన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. టీటీడీ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భానుప్రకాష్ రెడ్డి గారు సార్ నమస్తే. నమస్తే గోవింద్ అన్న, చెప్పండి. మనం చూస్తున్నామంటే చాలా మందికి ఈ మధ్య అది ఫ్యాషన్ అయిపోయింది. దేవదేవ దగ్గర రావడము, దైవ దర్శనం గురించి మాట్లాడండి అంటే వాళ్ళ సోషల్ మీడియా రీల్స్ లేదా ఇలాంటి వెకిలి చేష్టలు ఇలాంటివన్నీ కామన్ అయిపోయిన నేపథ్యంలో కఠినమైన చర్యలు ఉండాలన్నది మాత్రము నా వైపుగా బీఆర్కే న్యూస్ తరఫు నుంచి మేము చేస్తున్న ఒక డిమాండ్. మీరేమంటారు? ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ధార్మిక క్షేత్రంలో ఇలా వెకిలి చేష్టలు వాళ్ళ వ్యక్తిగత ప్రమోషన్ కోసం పిలిగ్రిమ్ ప్లేస్ ని వాడుకోవడం మంచిది కాదు. ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు. వాళ్ళకి అంత ఉత్సాహం ఉంటే ఎక్కడైనా ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళి అలాంటి రీల్స్ చేసుకోమని చెప్పండి, మాకైతే అభ్యంతరం లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి క్షేత్రం దగ్గర వచ్చి ఇలా వెక్కిలి చేస్తూ చూడండి ఒకసారి బీఆర్కే న్యూస్ లో ఏం కనబడుతుందో. వెక్కిలి చేస్తూ కాస్ట్లీ బిచ్చగాడ. ఏంటంటే బిచ్చగాడు? భగవంతుడి ప్రసాదం, అది భగవంతుడు అన్నప్రసాదాన్ని కూడా వాళ్ళంతే వెంకటేశ్వర స్వామి అప్పర్ కుబేరుడు, ఆయన దగ్గరకు వచ్చి భక్తుల్లా రావాల్సింది పోయి మీరు ధనవంతుల్లా వచ్చి ఏదో ఇక్కడ స్టైల్ ఫోజులు కొట్టేదానికైతే మా క్షేత్రానికి రానవసరం లేదు. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, ఎవరినా సరే ఇలాంటి వెక్కిలి చేష్టలు చేసినా, ఇలా తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టతని దిగజార్చే విధంగా వచ్చినా వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా కత్తెల మండలిలో కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఏదో ఇప్పుడు రీల్స్ చేసేది క్షమాపణ చెప్పేసేది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు చేయాల్సిందంతా చేసి క్షమాపణ చెప్తే సరిపోతుందని చెప్పండి, ఇది మంచిది కాదు. కాబట్టి ఇలాంటి వారి పట్ల భక్తుల ముసుగులో వచ్చి ఇలా మీ వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకోవాలి, మీ వ్యక్తిగత టీఆర్పీ రేటింగ్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ఇంకా కఠినమైన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీలాంటి భక్తుల్ని ఎవరు స్వాగతించే పరిస్థితి లేదు. భక్తులందరూ చీదరించుకుంటున్నారు. ఈరోజు మీరు చేసినట్టు వెక్కిలి చేష్టలకి భక్తులందరూ ఒకసారి యూట్యూబ్ లో కామెంట్స్ కానీ చూస్తే తెలుస్తుంది భక్తులు ఏ విధంగా మీరు చేసినట్టు పనికి అసహించుకుంటున్నారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాలు బీఆర్కే న్యూస్ ద్వారా నేను గట్టిగా హెచ్చరిస్తున్నా. భక్తులు ఈ క్షేత్రానికి వస్తున్నట్టు భక్తులు పవిత్రంగా రండి. అక్కడ ఉన్నట్టు పవిత్రతను కాపాడే దిశగా మన వ్యవహారం ఉండాలి తప్ప మన వ్యవహారం క్షేత్ర పవిత్రతని దిగజార్చే విధంగా ఉంటే మాత్రం రాబో రోజుల్లో టీటీడీ గట్టి చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే గతంలో కూడా నేను చెప్పాను వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలని. కేసులు నమోదు చేసి భయం ఉండాలండి. భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు భక్తితో రావాలి తప్ప ఇట్లా బరి తెగించి వస్తే మాత్రం భయం ఉండే విధంగా మేము గతంలో కూడా మాట్లాడడం జరిగింది. రాబో రోజుల్లో కేసులు ఖచ్చితంగా మేము పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఏం కోపం లేదు కానీ బట్ దేవదేవుడి మీద ఉన్న భక్తిని ఇలా ఉపయోగించుకోవడం మీద నిజంగానే వాళ్ళు రిచెస్ట్ అనే విధం ఏదైతే పదం వాడారో, సీఎం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి వచ్చి అదే అన్నదాన ప్రసాదం తీసుకుంటున్నారు. అంబానీలు అదానీలు వచ్చి దాన్నే మహాప్రసాదం అని కళ్ళకు అద్దుకొని మరీ తింటున్నారు. ఎందుకు వీళ్ళకి ఇలాంటి ఆలోచన విధానం? లేకపోతే ఇలా అంటే దాన్ని తక్కువ చేసి చూపించడం ద్వారా లేదా అలాంటి పదాలు వాడడం ద్వారా వీళ్ళు గొప్పలు అయిపోతాం అనే భావన ఏమైనా వీళ్ళకి ఉంటుందంటారా? అదే అహంకారం అంటున్నాను. అహంకారం ఇదన్నీ మాటలన్నీ అహంకారంతో వస్తుంది.
నేను తిరుమల తిరుపతి దేవస్థానాలకి మా కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు, గవర్నర్లు వచ్చినప్పుడు, ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు తీసుకుపోయి అన్నప్రసాదంలో వాళ్ళు భోంచేస్తారు. స్వామివారి ప్రసాదంగా పవిత్రంగా స్వీకరిస్తారు. అంత పెద్ద వ్యక్తులే వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదం తీసుకుంటుంటే మీకేమయ్యా వచ్చి ఆ ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముందయ్యా? ఖచ్చితంగా నేను గతంలో కూడా టీటీడీ అధికారులకు చెప్పడం జరిగింది. వీరి మీద కేసు పెడితే వీరికి బుద్ధి వస్తుంది. గతంలో వీరే కాదండి, నయనతార గారు కానీ మిగతా కొందరు 2-3 వచ్చి అక్కడ ఫోటోషూట్ కార్యక్రమం చేసింది నయనతార గారు. అంటే ఈ సినిమా వాళ్ళకి మొత్తం లోకమంతా ఎక్కడ పోయినా పబ్లిసిటీ కావాలని కోరుకుంటారు కొందరు. అది మంచిది కాదు. ఇక్కడ ఈ పబ్లిసిటీ క్షేత్రం కాదు, పిలిగ్రిమ్స్ సెంటర్ ఇది. కాబట్టి ఇలాంటి క్షేత్రంలో మీ వెకిలి చేస్తులు రాబో రోజుల్లో టీటీడీ ఇంకా ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం. దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి మా లా డిపార్ట్మెంట్కి పంపించాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భానుప్రకాష్ రెడ్డి గారు. నిజంగానే ఇలాంటి నిర్ణయాలు కఠినంగా ఉంటేనే చాలామంది వాళ్ళకు తెలివి వస్తుంది అన్నది. మీరు అన్నట్టుగానే కేవలం వీళ్ళని బ్యాన్ చేయడమే కాదు, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి. ఖచ్చితంగా చెప్తున్నాం, బీఆర్కే న్యూస్కి కానివ్వండి, మాకు కానివ్వండి, వ్యక్తిగతంగా జ్యోతి మీద కానివ్వండి, వాళ్ళ కుటుంబం మీద ఎలాంటి కోపము లేదు. కేవలం ఆ దేవదేవుడి మీద ఉన్న భక్తి, ఇలాంటి వెకిలి చేష్టలు పెరిగిపోతున్న నేపథ్యంలో శిక్ష పడాల్సిన అవసరం కానివ్వండి, దాని ఆవశ్యకత కానీ ఉంది అన్నది మాత్రమే మా భావన. తప్పించి వాళ్ళ మీద మాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం కానివ్వండి, ద్వేషభావన కానీ మాకు లేదన్న దాన్ని మరొకసారి క్లారిటీ ఇస్తున్నాం. అంతేకాకుండా అన్న ప్రసాదాన్ని నిజంగానే ప్రసాదం అని కళ్ళకు అద్దుకొని తింటారు. ఆ క్యూ లైన్లో ఉండే ఎంతోమంది సాధారణ భక్తులకి అది నిజంగా చెప్పాలంటే అమృతంతో సమానం. అలాంటి అమృతాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకోకపోగా మేము రిచెస్ట్ పీపుల్ అన్నట్టుగా మాట్లాడడం కానివ్వండి, ఆ ప్రసాదాన్ని తీసుకోవడాన్ని అడుక్కోవడంతో పోల్చడం కానివ్వండి, అది మాత్రమే మాకు అబ్జెక్షను. అందుకని దాని మీద మాత్రమే మేము ఇలాంటి కార్యక్రమం చేపట్టాం.